తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. ఇక మార్నింగ్ న్యూస్ లోకి వెళ్లే ముందు తెలంగాణల కుంభకోణాల తెలంగాణగా మారుతున్నది, స్కాముల తెలంగాణ మారుతున్నది, కరెంటు కోతల తెలంగాణగా మారుతున్నది. యావత్తు తెలంగాణ ఆగమయ స్థితికి వచ్చింది. ఒకవైపు స్కాములు, మరొక వైపు సంక్షేమ పథకాలకు ఏమాత్రం స్కోప్ లేకుండా గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలన్నిటినీ పాతర వేస్తూ ఈ ప్రభుత్వం ఇస్తామని చెప్పిన సంక్షేమ పథకాలకు ఇంకా పునాదులు వేయకుండా ఎక్కడిది అక్కడ సంక్షేమం మొత్తం అడుగంటిపోయింది. అభివృద్ధి అనేది తిరోగమన దిశలో ఉన్నది. ఇది మొత్తం తెలంగాణ చూసుకుంటే మరి ముందు రానున్న 4 సంవత్సరాలల్లా తెలంగాణ ఏ అధాపాతాళానికి పోతుందో, ఏ దిగువ స్థాయికి పోతుందో కూడా అర్థం కాని పరిస్థితిగా కొనసాగుతున్నది. ఇంకా పాలన మీద రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టకపోగా గత ప్రభుత్వం సంబంధించిన విషయాలనే ముందటేసుకొని పబ్బం గడిపే ఒక కార్యక్రమానికైతే శ్రీకారం చుట్టినట్టు రేవంత్ రెడ్డి కావచ్చు, ఈ సర్కార్ కావచ్చు కనిపిస్తుంది. ఇక ఇది ఒకవైపు ఉంటే కేసీఆర్ ని జైలు వేయడానికి మొత్తానికైతే ఒక ప్రణాళిక ఈ ప్రభుత్వం రచిస్తున్నట్టు కనబడుతుంది. దీంతో పాటు బీజేపీ, అదేవిధంగా ఇక్కడున్న రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇక్కడున్న బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు వీళ్ళు ఉమ్మడి ప్రణాళికతోటి బీఆర్ఎస్ పార్టీని ఖతం చేసి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే ఒక రాజకీయ క్రీడకు తెలంగాణలో శ్రీకారం చుట్టబోతున్నట్టు కూడా స్పష్టంగా కనబడుతుంది. ఇందులో భాగంగా ముందుగా కేసీఆర్ ను లోపలేస్తే అన్ని సెట్ అయితే అనే ఒక ఆలోచనకు వచ్చింది. దీనికి ఒక పెద్ద బిగ్ స్కెచ్ ను కూడా ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడున్న రేవంత్ రెడ్డి కావచ్చు అల్లుతున్నట్టు కూడా సమాచారం. ఇక దాన్ని మనము మార్నింగ్ న్యూస్ లోకి వెళ్ళినాక చర్చిద్దాం.